ఈరోజు మనం శరణాగతి అనే విషయంలో లింగాష్టకం యొక్క 3వ భాగంలోని అంతర్లీనమైనటువంటి అర్థాన్ని గ్రహించుకుందాం ఫ్రెండ్స్. నా పేరు ప్రభాకర్ రావు, మాది బోధన పట్టణం. ఈ లింగాష్టకంలోని 3వ భాగంకు వచ్చేసాం మనం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి విమర్దన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధ సులేపితలింగం. సర్వము, మొత్తము. సుగంధము, గంధము అంటే చందనము, సుగంధము అంటే మంచి పరిమళ భరితమైనటువంటి చందనముతోని, సులేపితము, లేపనము అంటే పూయబడడం, రాయబడడం. సులేపితము మంచిగా, చక్కగా, శుద్ధిగా, శ్రద్ధతో లేపనము చేయబడ్డది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సర్వ సుగంధం అన్నం, సర్వ భస్మలేపనము, భస్మముతోని పూయలేదు. సదాశివ లింగరూపమైనటువంటి మహామూల చైతన్య శక్తి గంధముతోని, సుగంధముతోని పూయబడ్డది. గంధానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, గంధపు చెట్లు, గంధపు వనాలు, చందనపు వనాలు. మనము ధ్యానము లోపల ఆయుర్వేదక వనాలను, ధన్వంతరిని, చరకుణ్ణి, ఎన్నో సుగంధ వృక్షాలను ఆహ్వానించుకుంటాం. ఆ గంధము మన మైండ్ను, మన మెదడును, మన ఆలోచనలను, మన బ్రెయిన్ను ఎంతో శక్తివంతం చేస్తుంది. ఆలోచనలన్నీ అనుకూల ఆలోచనలు వచ్చేటట్టు చేసి దాన్ని ప్రోత్సహిస్తుంటుంది, ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుంటుంది. ఎన్నో అనారోగ్య రుగ్మతలను కూడా దూరం చేస్తుంది. ఇక్కడ హృదయానికి సంబంధించినది, గుండెకు సంబంధించినవి, మన భౌతిక శరీరములోని ఎన్నో హృద్రోగములను, ఎన్నో అనారోగ్యాలను సైతం ఆరోగ్యంగా చేసే లక్షణం గంధానికి ఉంది. ఆ సుగంధముతోని సులేపితమైనటువంటి ఓ మహామూల చైతన్య శక్తి స్వరూపమైన సదాశివలింగమా, ఆ చందనముతోని, ఆ చందన భరితమైనటువంటి ఆ పరిమళ భరితముతోని, ఆ చైతన్యముతోని నేనంతా విస్తరింప చేసుకొని, నా ఆరిక లేయర్, నా పరిసరాలు, నా అన్ని మొత్తం నా ప్రదేశాలు కూడా అన్నీ నేను చైతన్యవంతం చేసుకొని, బుద్ధి విమర్దన కారకలింగం. బుద్ధి ధ్యానం అంటేనే ధే ప్లస్ యానము, బుద్ధితోని ప్రయాణం చేసేదే ధ్యానము. నా మనసును శూన్యము చేసి ఎప్పుడైతే బుద్ధిని వికసింప చేసుకుంటానో ఆ బుద్ధి వికసితమై మర్దనము అంటే సముద్రాన్ని మర్దనం చేస్తే అమృతం వచ్చింది. ఆ బుద్ధిని కూడా విశేషమైన మర్దన చేసి దానిలోని అమృత భావముతోని నేను ధ్యానములో ప్రయాణం చేస్తాను. నీ సుగంధ భరితమైనటువంటి చైతన్యమును నింపుకొని, నా బుద్ధిని వికసింప చేసుకొని, నా ఆధ్యాత్మిక అత్యున్నత స్థితి చేరడానికి నాకు ఆ శక్తి చైతన్యాలు ప్రసాదించమని నిన్ను నేను శరణు కోరుతున్నాను. బుద్ధి విమర్దన కారకలి, నా బుద్ధిని వికసింపజేసే కారణమైనటువంటి ఓ మూల చైతన్య శక్తి స్వరూపమా, నీకు నేను శరణాగతి కోరుతున్నాను. సిద్ధ సురాసుర వందితలింగం. సిద్ధులనన్నిటినీ సాధించినరు, అష్టసిద్ధులు సంపాదించుకున్న ఆంజనేయుల వారు అని మా మహిమ, లగిమ, గరిమ అనేటువంటి సిద్ధులను కూడా సాధించినటువంటి సురాసురులు, అసురులు, దేవతలు, రాక్షసులు ఎందరుంటే అందరూ కూడా నీకు వందనము, శరణాగతి పొందుతున్నారు. రావణుడు లాంటి, హిరణ్య కశిపుడు లాంటి అసుర శక్తులు కూడా నీకు శరణాగతి పొంది వరాలు పొందినారు. కాబట్టి ఆ సిద్ధ సుర అసురులు వాళ్ళంతా వందితం చేస్తున్నారు. ఇక్కడ నా అంతర్భాగములో ఉన్నటువంటి అసుర శక్తులైనటువంటి సరికాని శక్తులను
ప్రతికూల శక్తులను, అనుకూల శక్తులను అన్నిటినీ నీకు శరణాగతి చేస్తున్నాను నేను. నా మనసును, నా బుద్ధిని, నా అహంకారాన్ని, నా చిత్తాన్ని, నా ఆత్మను సైతం, నా దేహంతో సహా సర్వము నీకు శరణాగతి చెందుతున్నాను. ఆ సిద్ధ అసురులు ఎవరైతే ఉన్నారో వారి లక్షణాలున్నటువంటి నా సమస్త భావోద్వేగాలను నీకు శరణాగతి చేస్తున్నాను. కాబట్టి నన్ను అనుగ్రహించి నాకు సూపర్ కాన్షియస్నెస్, ఉత్తమోత్తమైనటువంటి చైతన్యాన్ని అందించి నన్ను నా ఆధ్యాత్మిక అత్యున్నతకి చేరుకొని నాకు అమరత్వాన్ని ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను అని ఆ మూల చైతన్య శక్తి స్వరూపమైనటువంటి సదాశివలింగ రూపాన్ని నేను ఎప్పుడూ శరణు కోరుతూనే ఉంటాను. సర్వ సుగంధ సులేపితమైనటువంటి ఓ చైతన్యమా, నా బుద్ధిని విమర్ధనము చేసి వికాసము చేసే ఓ చైతన్యమా, నా సరి అయిన శక్తులు, సరికాని శక్తులు అన్నీ నా సిద్ధ శుద్ధులన్నీ నేనేమైతే సిద్ధి చేసుకున్నానో సమస్తము నీకు నేను శరణాగతి పొందుతున్నాను, నాకు అమరత్వాన్ని ప్రసాదించమని చెప్పడమే ఈ 3వ భాగంలోని అంతరార్థం. మళ్ళీ 4వ భాగంతో కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.